ఖమ్మం జిల్లా తిరుమలయ్యపాలెం మండలం బేరోలు గ్రామంలో హోలీ పండుగ వేళ అలజడి నెలకొంది. ఓ వ్యక్తిపై ముగ్గురు కలిసి చేసిన హత్యాయత్నం కలకలం రేగింది. కుందూరు ఉదయ్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక మర్డర్ అటెంప్ట్కు గల కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా తిరుమలయ్యపాలెం మండలం బేరోలు గ్రామంలో హోలీ వేళ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చేసుకుంది. కందూరు ఉదయ్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు ఏకంగా దాడి చేశారు. ఇక ఆ వ్యక్తిపై ముగ్గురు కలిసి చేసిన హత్యాయత్నం కూడా కలకలం రేగింది. కందూరు ఉదయ్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇక ఈ దాడికి పాల్పడినటువంటి సమయంలో కందూరు ఉదయ్కి తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలయ్యపాలెం మండలం బేరూరులో చోటు చేసుకుంది. కందూరు ఉదయ్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. హోలీ వేళ ఇరు వర్గాల మధ్య ఘర్షణతో గాయపడినటువంటి ఉదయ్ని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ఇక ఉదయ్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి మీద కూడా ప్రధానంగా పోలీసులు ఇప్పటికే గాలిస్తున్నారు. ఇక కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. హైదరాబాద్ నగరంలో నకిలీ నిత్యావసర వస్తువుల విక్రయం కలకలం రేగింది. ప్రధానంగా హైదరాబాద్లో అత్యధిక స్థాయిలో నకిలీ విక్రయాలు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ సిటీ సిసిఎస్ ప్రత్యేక క్రైమ్ టీం, గోషామహల్, అఫ్జల్గంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు నిర్వహించి నకిలీ టీ పొడి, అలాగే సర్ఫ్ పౌడర్, గుడ్ నైట్ రిఫిల్స్ విక్రయిస్తున్న వారిని ఇప్పటికీ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు జయరాం, కచవా సురేందర్, హనుమాన్ రామ్గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో అధికారులు భారీ మొత్తంలో నకిలీ వస్తువులను స్వాధీనం కూడా చేసుకున్నారు. అందులో దాదాపు 1340 రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు, ఇక 100 తాజా మహల్ టీ ప్యాకెట్లు, 75 కిలోల లూస్ టీ పొడి, అలాగే 950 టైడ్, అలాగే 100 ఏరియల్, 300 వీల్, అలాగే 550 సర్ఫ్ ఎక్సైల్ బాటిళ్లు, అలాగే లిక్విడ్ రిఫిల్స్, సుమారు 9500 నకిలీ ప్యాకింగ్ కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులు ప్రధానంగా గుజరాత్ నుంచి తక్కువ నాణ్యత గల మెటీరియల్స్ని తీసుకొస్తే ఇక్కడ హైదరాబాద్లో సేల్స్ చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా పోలీసులు నిర్వహించినటువంటి ఈ రైడ్స్లో పట్టుబడ్డారు. ఇక నకిలీ ప్యాకెట్ల ద్వారా కవర్లను కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సర్ఫ్ పౌడర్ను కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా గోషామహల్, అఫ్జల్గంజ్, బేగం బజార్ ప్రాంతాల్లో రిటైల్ హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ భిక్షపతి బృందం కూడా విజయవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. సర్ఫ్ ప్యాకెట్ల ఏదైతే విక్రయిస్తున్నటువంటి నిందితులు గుజరాత్ నుంచి తక్కువ నాణ్యత గల మెటీరియల్, నకిలీ ప్యాకింగ్ కవర్లు తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని అసలు బ్రాండ్లుగా చూపిస్తూ గోషామహల్, అఫ్జల్గంజ్, బేగం బజార్ ప్రాంతాల్లో రిటైల్ హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ భిక్షపతి బృందం విజయవంతంగా నిర్వహించింది. అనంతరం నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఉత్పత్తులపై ఉన్న QR కోడ్లను స్కాన్ చేసి అసలైనవో కాదో నిర్ధారించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు టీడీపీ నాయకులు కొండ్రు దేవా ఫ్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో ప్రభుత్వం 70 లక్షలు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అంబేద్కర్ గురుకుల విద్యార్థులకు త్వరలోనే అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, విద్యార్థులు కూడా కష్టపడి చదివి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈరోజు చింతలపూడి గౌరవ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు చింతలపూడి అంబేద్కర్ గురుకుల విద్యార్థులు 10వ తరగతి ఎవరైతే పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ పెన్నులు, ఫ్యాడ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ కాంతి కుమార్ గారు కూడా వచ్చి మోటివేషనల్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివి కార్పొరేట్ స్కూల్కి నీట్గా మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి కోరిక, అలాగే నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు చింతలపూడి గౌరవ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు చింతలపూడి అంబేద్కర్
మార్కాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మార్కాపురం ప్రజలను వైసీపీ నేతలు మోసం చేశారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మార్కాపురానికి జిల్లా హోదా కల్పించి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇక అభివృద్ధి కనిపించకపోతే కళ్లకు గంతలు కట్టుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో చేసిన పనులు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల మధ్య చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పట్టియాలని చుట్టం చాలా రాంగ్. ప్రజల్ని తప్పుదా పట్టించకండి. ఈ ప్రాంత అమాయకమైనటువంటి ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నంత వరకు చాలు. ఇకనైనా వాస్తవ రూపంలోకి వద్దాం. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మన ప్రాంతాన్ని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంది. ఎందుకంటే వెనుకబాటుతనంతో అల్లాడిపోతున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో తీసుకుపోదామా అని ఒక పక్క చంద్రబాబు గారు ఆలోచన చేస్తా ఉంటే, మీరు దాన్ని తూట్లు పొడచాలన్న పదంలో ఉన్నట్టుంది. మీకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందటం అనేది మీకు అసలు ఇష్టం లేనట్టుంది. అందుకనే రాండి, ఛాలెంజ్ చేద్దాం, చూసుకుందాం, మాట్లాడదామని మాట్లాడతాం. మేమంతా మీ మాదిరిగా చేతైన వాళ్ళం కాకపోవచ్చు, మీ మాదిరి ఓపెన్ ఛాలెంజ్ చేసేంత దమ్ము లేని వాళ్ళం కావచ్చు. కాకపోతే మీ మాదిరి మోసాలు అయితే మేమైతే చేసేంత పరిస్థితి మాకు లేదు. మేము ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేస్తున్నామో దాన్నే ప్రజలకు తెలియజేస్తాం. చేయించగలిగే చెప్తాము, అది చేపిస్తాం. 2024 ఎన్నికల్లో నేను చేయిస్తానని చెప్పిన మార్కాపురం జిల్లా తెస్తా అన్న, వెలుగొండ తెస్తా అని తెప్పిస్తా. చూడండి, తట్టుకోలేకపోతే కళ్ళకు గంతలు కట్టుకోండి, లేదంటే ఊరిడిచి పోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అనే పేరటం మానుకొని ముందు ప్రజలకు ఏం చేయాలో వాటి గురించి ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దయచేసి ప్రజల్ని